వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ ఉంటే కొంటారు, వాళ్ళ కన్జ్యూమర్ మైండ్ సెట్ ఉంటే కష్టం. రెండోది వచ్చేసి కంపల్సరీ ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ కావాలని చెప్తాను. తర్వాత వచ్చేసి ప్రతి సండే మీటింగ్ ఖచ్చితంగా 21 సండేస్ మిస్ కాకుండా మీరు అటెండ్ అవ్వాలి అని చెప్తాను. ఈ 21 సండేస్లో ఏదైనా ఒకటి మిస్ అయిందంటే మళ్ళీ మొదటి నుంచి కౌంట్ అవుతుంది. నాలుగోది వచ్చేసి ఖచ్చితంగా మీరు విన్నింగ్ టీమ్ టూల్స్ కొనాలి, సిఈపి యాప్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రోజు ఒక సిడి వినాలి. ఐదోది వచ్చేసి కంపల్సరీ డ్రెస్ కోడ్లకు రావాలి, బిజినెస్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి, విత్ డెమోలతో పాటు పిఎస్సి గిట్ట రాయాలి. ఈ 5 పాయింట్లు చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్తాను, నిజంగా మీరు 1 year ఇది ఫాలో చేస్తే నేను బాండ్ పేపర్ మీద రాసి ఇస్తా, అవసరం ఉంటే అడ్వాన్స్ చెక్ ఇస్తాను. నేను గ్యారెంటీ ఇస్తున్నా, ఇది 5 కమిట్మెంట్ పక్కా చేస్తే 100% ₹1,00,000 తీసుకోవచ్చు. మీరు చేస్తానంటే ఎస్, నో అంటే నో ప్రాబ్లం, మీరు కన్జ్యూమర్గా వాడుకోండి, లేదు చేయము అన్నా నమస్తే, నో ప్రాబ్లం. సో అప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తారా చేయాలని క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ బిజినెస్ అయినా కానీ ఇన్కమ్ రావాలి, డబ్బులు రావాలి అంటే ఒకటే టర్నోవర్ మీద, అవునా కాదండి? ఎస్ ఆర్ नो? हम कोई भी बिजनेस शुरू करते हैं तो उस बिजनेस का टर्नओवर पे ही इनकम डिपेंड होता है. तो नेक्स्ट, तो यहाँ पे देखिए, मैं हमारे चीफ मिनिस्टर से सुना था, తెలుగు చెప్పి హిందీ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈరోజు డబ్బులు సంపాదించడానికి బయట ప్రపంచంలో ఒకటి ప్రొఫెషన్, రెండవది ట్రెడిషనల్ బిజినెస్, అవునా కాదండి? సో ఒకసారి చూద్దాం, ఈరోజు ట్రెడిషనల్ ప్రొఫెషన్లో ఈరోజు నేను ఏ ప్రొఫెషన్ని చిన్నగా చేసి చూపించట్లేదు. मैं आज कोई भी प्रोफेशन को छोटा करके नहीं दिखा रहा हूँ, मैं बाहर की जो चल रहा है वो मैं आपको बता रहा हूँ. अभी देखिए, हमारे जो बच्चों को पढ़ाते हैं, మన పిల్లల్ని మనం చదివిస్తాం, చదివించిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటాం, నా పిల్లలు మంచి చదువుకోవాలి, నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడవద్దు, ఒక డాక్టర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఇట్లా ఒక సీఏ కావాలి, ఇట్లా కోరుకున్నామా? ఎస్ ఆర్ నో? సో ఈరోజు చదువును తక్కువ చేసి చూపించట్లేదు, కానీ ఒకసారి ఆలోచించండి. సో నేను ఒక స్టెప్ ముందుకెళ్ళినాను. సో ఇప్పుడు ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా? ట్రెడిషనల్ బిజినెస్ अरे आगे कौन जरा नेक्स्ट पीछे आइए, वो आगे मत कीजिए, मैं कन्फ्यूज हो रहा हूँ. సో ఒక డాక్టర్ అనుకోండి, ఒక డాక్టర్కి ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 4 to 5 years. 5 years నేను కొంచెం అటు ఉండొచ్చు. పెట్టుబడి చూసుకుంటే ఎంత కాదన్నా 50 లక్షలు ఈజీగా అవుతుంది, ఎక్కువనే అవుతుంది. తర్వాత వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే ఇంచుమించు అటు 50,000 ఉంటుంది. నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, అందాజ గురించి చెప్తున్నాను. తర్వాత ఒక లాయర్ అనుకోండి, ఇంటర్మీడియట్ తర్వాత ఎంత కాదన్నా ఒక 5 సంవత్సరాలు పడుతుంది అటు ఇటు. సో పెట్టుబడి అటు ఇటు 10 లక్షలు కావచ్చు. సో ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ ఇన్కమ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఒక 20,000. తర్వాత వచ్చేసి ఒక ఇంజనీర్ కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత ఈజీగా ఒక 5 సంవత్సరాలు పడుతుంది. సో పెట్టుబడి వచ్చేసి ఒక 10 లక్షల వరకు కావచ్చు. సో ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ ఇన్కమ్ నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఒక 20,000. ఒక సీఏ చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ తర్వాత ఎంత కాదని ఒక 5 సంవత్సరాలు అటు ఇటు పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఒక 10 లక్షలు డిపాజిట్ అయితే నాకు తెలుసు, నేను తక్కువనే రాసుకున్నా. ఇన్కమ్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఒక 20,000, రైట్? సో ఒక్కసారి ఆలోచించండి, బయట ఈరోజు మన పిల్లలు చదివించి ఏదో ఒక ప్రొఫెషన్ చేయాలని తప్పన పడుతున్నాం, రైట్? తప్పనట్లేదు, చదువు తప్పు కాదు, 100% చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, అదే వెస్టీజ్లో తీసుకుంటే వెస్టీజ్లో డియూసీడీ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మన దగ్గర 3 సంవత్సరాల గిట 5 లక్షలతో నిరూపించుంటు రాజు తేజస్వి సార్ ఇక్కడే కూర్చున్నారు. 5 లక్షలతో 3 సంవత్సరాల డియూసీడీ చేసిండు. సో 5 సంవత్సరాలు చేయలేమా? రైట్. సో ఒక్కసారి ఆలోచించండి, పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి ఎంత అవుతుంది? జీరో. ఎవరికి రూపాయి కట్టే పని లేదు. కానీ ఒక డియూసీడీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? మినిమం 5 lakhs. చూస్తున్నారు, 3 సంవత్సరాలు 5 లక్షలు. ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఆలోచించండి,
ఈ పైన ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా ఇబ్బంది వచ్చి పని చేయలేకపోతే వాళ్ళు ఇన్కమ్ వస్తుందా? వస్తుందా? కానీ వెస్టీజ్లో ఈరోజు 5 లక్షల ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం పని చేయలేని పరిస్థితులు ఉన్న డబ్బులు వస్తాయా రావా? వస్తాయా రావా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది, ఇంకోటి బిజినెస్ తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కిరాణా షాప్ నడిపించే వాళ్ళు ఉన్నారా? కిరాణా షాప్ ఓకే. ఇక్కడ సురేష్ భాయ్ కూర్చున్నాడు, కిరాణా షాప్. సో కిరాణा शॉप को अगर आपको 1 लाख रुपया कमाना है, अगर आप किराना शॉप लगाए महीना 1 लाख रुपया आपको कमाना है तो कितना पैसा लगाना पड़ता? लगभग 20 लाख। तो 20 लाख रुपया आपको किराना स्टोर में पैसा इन्वेस्ट करना पड़ता है। फिर उसके बाद आपको कम से कम वहाँ पे 12 से 16 घंटा बैठना पड़ेगा। ఒక కిరాణా షాప్ పెట్టిరనుకోండి, పెట్టుబడి 20 లక్షల పైన అవుతుంది. తర్వాత మీకు 16 గంటలు ఈజీగా కూర్చోవాలి. మరి పెట్టంగానే వస్తాయా? అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలు కష్టపడాలి 1 లక్ష రూపాయలు రావడానికి. ఇంకొక బిజినెస్ తీసుకుందాం, ఒక స్వీట్ షాప్ తీసుకుందాం. अगर एक मिठाई की दुकान लेते हैं, अगर वो उसमें अगर आपको 1 लाख रुपये चाहिए तो कम से कम 15 लाख का इन्वेस्टमेंट होगा। लगभग का आपको 16 घंटे बैठना पड़ेगा। कम से कम आपको 1 लाख पे जाने के लिए उधर 2 साल तो लगता है। సో ఒక హార్డ్వేర్ షాప్ తీసుకుంటే ఎంత కావాలన్నా పెట్టుబడి మీకు 1 లక్ష రూపాయలు కావాలంటే 10 లక్షల వరకు పెట్టాలి. సో 12 గంటలు అట్లీస్ట్ మినిమం కూర్చోవాలి, 10 to 10 ఇంచుమించు. సో సంవత్సరాలు అంటే పెట్టంగానే వస్తాయా? పెట్టంగానే షాప్ పెట్టంగానే డబ్బులు వస్తాయా? అందులో ఎంప్లాయీలు పెట్టాలి, మళ్ళీ కాంపిటీషన్ ఉండొద్దు, సామాన్ అంతా మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక స్టేషనరీ షాప్ తీసుకుందాం. ఒక స్టేషనరీ షాప్ ఉందనుకోండి, అదైతే సీజనల్ బిజినెస్, ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది ఆ బిజినెస్. అది సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించవచ్చు, సీజన్ లేకుంటే డౌన్ కావచ్చు. అయినా కానీ తీసుకుందాం, ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి మినిమం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓపెన్ చేసి కూర్చోవాలి. 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. 1 లక్ష రూపాయలు రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఇంకొక బిజినెస్ తీసుకుందాం, గార్మెంట్ షాప్, బట్టల షాపు. ఒక బట్టల షాప్ ఓపెన్ చేసినాం, నెలకు 1 లక్ష రూపాయలు కావాలి అంటే ఎంత కాదన్నా ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత మరి పెట్టగానే వస్తాయంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అది వస్తుందా? ఎక్కువ రావచ్చు, రాకపోవచ్చు ఇక్కడ, ఎందుకంటే దాంట్లో మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. తర్వాత తీసుకుంటే ఒక టీ టైం. రీసెంట్గా ఒక మేడం మాకు తెలుసు, మా ఫ్రెండ్కి తెలిసిన ఒక మేడం, ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఒక 40,000 జీతం ఉండే. మా ఫ్యామిలీలు అందరూ బిజినెస్ చేస్తున్నారు, నేను కూడా బిజినెస్ చేస్తా, జాబ్ వదిలేసి ఆమె టీ టైం ఒక ఫ్రాంచైజీ తీసుకున్నారు. 10 లక్షలు లోన్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఆమె ఫ్రాంచైజీ పెట్టారో అక్కడ డబ్బులు అయితే అన్ని రావట్లేదు. కానీ ఆ టీ టైంతో పాటు ఒక పాండవాయిల్ పెడితే ఆయన ఓనర్ వచ్చేసి ల్యాండ్ అయిన ఏమనంటే నేను ఒక టీ మాత్రమే పెట్టు, వేరేది పెట్టొద్దు అని చెప్పి అక్కడ బంద్ చేపిస్తే ఆమె అక్కడి నుంచి తీసేసి మళ్ళీ ఏమో వేరే దగ్గర వెతుకుంటున్నారు. సో ఒక మాట చెప్తున్నా, ట్రెడిషనల్ బిజినెస్ గురించి చెప్తున్నా నేను. పెట్టిన తర్వాత ఎంత రిస్క్ ఉంటుంది, 1 లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు అదే మీరు మన వెస్టీజ్లో మీరు నెలకి 1 లక్ష రూపాయలు తీసుకోవాలంటే జస్ట్ ఎంత సింపుల్ నేను చూపించబోతున్నాను చూడండి. నెక్స్ట్ జస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, 500 PV సర్కిల్లోకి రావాలి. ఏం చేయాలి? 15,000 రూపాయల బిజినెస్ చేయడం నేర్పిస్తే చాలు, నెలకి 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. 15,000 బిజినెస్ చేయడం నేర్చుకోవాలి, ప్లస్ నేర్పిస్తే చాలు, మీరు నెలకి 1 లక్ష కాదు 1 లక్ష పైన తీసుకోవచ్చు. రెడీ ఉన్నారా? రైట్. సో ఏం చేయాలి నేను చెప్తాను. 500 PV అంటే ఇది సర్కిల్ అనమాట, క్లబ్ కాదు. సెల్ఫ్ PV 500 కాదు, సెల్ఫ్ PV 500 नहीं होता है, ఓన్లీ 500 PV సర్కిల్. సో మీరు 160 PV తీసుకుంటారు, కోర్ అవుతారు. తర్వాత మీరు కొత్తగా ప్లాన్ చేసి అక్కడి నుంచి వచ్చిన పీవీలు ఏవి ఉంటాయో అవి మాత్రం కలుపుకొని 500 PV సర్కిల్ అంటారు. క్లియరా? ఈజీనా? ఈజీ కాదా? మీరైతే 160 PV కొనుక్కోవచ్చు కదా, కొంటున్నామా లేదా? సో మిగతా పీవీ ఏదైతే ఉందో కొత్త వాళ్ళకి ప్లాన్ చేసినాము, కొందరు 100 తీసుకోరు, కొందరు 200 తీసుకోరు, కొందరు 50 PV తీసుకోవచ్చు. మొత్తానికి ఈ నెల మొత్తంలో 500 PV బిజినెస్ చేయడం నేర్చుకోవడం ఈజీయా కాదా? ఈజీయా కాదా? రైట్. ఇప్పుడు మనం నేర్చుకున్నాం 500 PV సర్కిల్ ఏం చేయాలనేది, ఓకేనా? నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మిషన్ 90 days.
3 months, నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్ 3 months మిషన్ 90 days పెట్టుకొని ఆ మిషన్ 90 daysలో మీరు ఏ విధైతే 500 PV సర్కిల్ చేయడం నేర్చుకున్నారో అదే విధంగా ఒక 6 మందికి రెడీ చేయొచ్చా? రెడీ చేయొచ్చా? చేయలేమా? నెక్స్ట్ 3 నెలల్లో మిషన్ 90 daysలో 6 మందిని 500 PV క్లబ్కి తీసుకురావచ్చా? తీసుకురాలేమా? ఈజీనా కాదా? 90 days టైం ఉంది, రైట్? సో ఈ లెవెల్లో చూసుకుంటే మీ ఇన్కమ్ ఇంచుమించు మీకు 500 PV సర్కిల్ అంటే 3500 PV, అంతకుముందు ఒక 2000 PV, అంతకుముందు మంత్ ఇది కలుపుకొని బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో మీ ఇన్కమ్ ఇంచుమించు 15,000 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ 3 months, నెక్స్ట్ ప్లీజ్, సెకండ్ 3 month మళ్ళీ మిషన్ 90 days పెట్టుకున్నారు. సో అప్పుడు ఏం చేశారు? మీరు ఆల్రెడీ 500 PV క్లబ్లోకి వచ్చారు, సర్కిల్లోకి మీ టీంలో 6 మందిని 500 PV సర్కిల్కి తీసుకొచ్చారు. అది లాస్ట్ 3 monthsతో అయిపోయింది. ఈ 3 monthsలో ఏం చేయాలంటే ఈ 6 మందికి కూడా వాళ్ళ కింద ఒక 500 PV సర్కిల్లో వచ్చే వాళ్ళను రెడీ చేయడం ఈజీయా కాదా? నెక్స్ట్ 3 monthsలో ఈజీయా కాదా? నా భాష అర్థమవుతుందా? సో 2 మిషన్ 90 days అయిపోయింది, 6 months అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంచు పీపీటీ ఆగే చేయడం కూడా పిక్చర్ ఇచ్చాను, పిక్చర్ థర్డ్ మిషన్ 90 days, థర్డ్ మిషన్ 90 daysలో మీరు ఆల్రెడీ 500లోకి వచ్చారు, మీ కింద వీటితో 6 మంది 500లోకి వచ్చారు, వాళ్ళ కింద కింద 3 వచ్చారు. మళ్ళీ కొత్తగా ఒక ముగ్గురు చేయొచ్చా లేదా? ఇంకా ముగ్గురు చేయొచ్చా లేదా? సో మొత్తం మీ టీంలో ఎంతమంది అయినా 43 మంది PV 21,500 PV అయింది. మీరు క్రౌన్ డైరెక్టర్ ఉంటారు కానీ మీ LOB లెక్క ఎక్కడా లేదు కాబట్టి మీ ఇన్కమ్ ఇంచుమించు 20,000 కట్టి ఉంటుంది. నెక్స్ట్ 4th మిషన్ 90 days, నెక్స్ట్ స్లైడ్. 4th మిషన్ 90 daysలో మీరు 500 PV సర్కిల్లోకి వచ్చారు, మీ టీంలో 6 మంది విడత వచ్చారు, ఆ విడత కింద 6 మంది అయిపోయారు. సో ఈ 6 మంది ఎవరైతే వాళ్ళ కింద ఒక్కొక్క వ్యక్తిని అట్లీస్ట్ చేయగలిగితే మీరు 1 yearలో మీ టీంలో 500 PV చేసేవాళ్ళు 79 మంది ఉంటే మీ PV 39,500, మీ ఇన్కమ్ 1,44,900. జస్ట్ 1 yearలో 1,50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. జస్ట్ ఏం చేయడం వల్ల? 500 PV సర్కిల్ ఫస్ట్ నేను రావాలి, ఆ తర్వాత నా టీంలో డూప్లికేషన్ చేయాలి. సింపులా కాదా? మనం బయట చూసినాం, ప్రొఫెషన్లో ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాక కూడా ఒక లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. మీరు ట్రెడిషనల్ బిజినెస్లో ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ఎన్ని గంటలు కూర్చున్నాక కూడా ₹1,00,000 రావడం కష్టం ఉంది. కానీ ఇలా 1 సంవత్సరం కమిట్మెంట్తో పనిచేస్తే 500 PV సర్కిల్లోకి వచ్చి నేర్పించగలిగితే నెలకి 1,50,000 తీసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుందా? చేంజ్ కదా? చేంజ్ అవుతుందా కాదా? సో ఈరోజు లాస్ట్ 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఈరోజు నేను ఇంత పరిగెత్తడానికి కారణం ఏంటంటే చాలామంది అంటారు నీకు 10 లక్షలు 13 లక్షలు వస్తున్నాయి కదా, ఇంకెందుకు ఈ పరుగు అని అడుగుతారు. మొన్నేడా నాకు హిందూపూర్ వెళ్ళినప్పుడు అడిగారు, మీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా సార్ ఇంకెందుకు అంటే, నా డ్రీమ్ నాది కాదు, ఇప్పుడు నా డ్రీమ్ చాలా పెద్దగా ఉంది. నా డ్రీమ్ నేను 2 కోట్ల ఇల్లు తీసుకుంటా, అది 100% ఎప్పుడో డిసైడ్ అయినా ఇంచుమించు తీసుకున్నాం. కానీ ఇప్పుడు నా టీంలో మన హైదరాబాద్ విన్నింగ్ టీం, మొత్తం విన్నింగ్ టీంలో ఒక 400 మందిని క్రౌన్లను తయారు చేయాలి. వాళ్ళది 400 మంది క్రౌన్లు తయారు చేయాలి. మొత్తం విన్నింగ్ టీం అందరూ ఉంటారు. ఒక్క క్రౌన్ది మినిమం 2 లక్షల పైన ఇన్కమ్ ఉండాలి. మనము సిటీకి 30-40 కిలోమీటర్ దూరంలో 100 ఎకరాల పొలం తీసుకొని దాంట్లో ఒక్కొక్క క్రౌన్ది 600 గజాల్లో విల్లా ఉంటే బాగుంటుందా? జస్ట్ 1,00,000 వచ్చిందంటే 2 లక్షలు కానికే టైం పట్టదు. మన బిజినెస్లో 1,00,000 రావడం కష్టమవుతుంది కానీ ఆ 1,00,000 2 లక్షలు కానికే టైం పట్టదు. 2 లక్షలు రావడానికి కష్టమవుతుంది కానీ 2 లక్షలు 4 లక్షలు రావడానికి టైం పట్టదు. నెక్స్ట్ స్లైడ్. సో అది ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది. మీరు ఈరోజు డిసైడ్ కండి, నెక్స్ట్ 1 yearలో నేను కూడా 1.5 lakh ఇన్కమ్కి వెళ్తా అంటే ఇక మనం హైదరాబాద్ మొత్తం కలిసి ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం. రెడీ ఉన్నారా? ఎస్. థ్యాంక్ యూ. హిందీ में ఎస్ 2 షార్ట్గా నేను హిందీలో చెప్పేస్తాను.
सो देखिए, अभी तक जो मैं बताया था आपको तो इंग्लिश में था पूरा कुछ। एक ट्रेडिशनल बिजनेस में कितनी परेशानी होती है 1 लाख रुपए कमाने के लिए, एक प्रोफेशन में इतने साल लगाने के बाद आपको कितनी परेशानी होती है। मगर आप यहाँ पे सिर्फ 500 PV सर्किल में करने का सीखना है, लोगों को सिखाना है। अगर ये काम कर सकते हैं तो आपको 1 साल में 1 लाख की इनकम ले सकते हैं। तो उसके लिए करना क्या है, सबसे इम्पोर्टेंट पहले अपना सेल्फ 160 PV हर महीना 2 तारीख से 4 तारीख के अंदर अपना खुद का बिल्डिंग हो जाना चाहिए। नेक्स्ट, आप जो भी लोगों को प्लान दिखाते हैं वहाँ पे जो न्यू ज्वाइनिंग आता है, कोई बंदा 100 PV लेता है, कोई 200 लेता है, कोई 50 ले सकता है। टोटल महीने में अगर आप 500 PV का बिजनेस करना सीख लिए तो बस चमत्कार कर सकते हैं 1 साल के अंदर। अभी आप पहले मान लीजिए आप 500 PV सर्किल में आप काम करना सीख लिए, नेक्स्ट 3 महीने के अंदर मिशन 90 डेज लगा के अगर आपके 6 विर्त में 6 लोगों को अगर 500 PV क्लब सिखा दिए सर्किल में तो आपका ब्रॉन्ज डायरेक्टर लेवल होगा। नेक्स्ट 3 महीने में आपकी इनकम 15,000 होगी। नेक्स्ट सेकंड मिशन 90 डेज आप लगाते हैं तो आपके 6 विर्त के नीचे अगर 3-3 लोगों को अगर 500 PV सर्किल में आने के लिए मदद करते हैं तो आपके टीम में लगभग 24 लोग होते हैं। अगर नेक्स्ट थर्ड मिशन 90 डेज लगाते हैं, आपके 6 विर्त ऑलरेडी आप और आपके 6 विर्त 500 PV सर्किल में है और आपके नीचे 3 ऑलरेडी हो गया और 3-3 को अगर आप मदद करते हैं, फिर नेक्स्ट फोर्थ मिशन 90 डेज में अगर आपके 6 विर्त में ऑलरेडी 6 हो गए, फिर उनके नीचे 1-1 अगर करते हैं तो एक टीम में 13 लोग होते हैं। 6 LOB के साथ आपकी इनकम 1,49,000 होती है। 6 LOB के साथ 1,49,000 आपकी इनकम होती है। अगर जब आपको 1 लाख कमाना इतना आसान, मतलब 1 लाख आने के लिए टाइम लग सकता है मगर वो 1 लाख 2 लाख होने में ज़्यादा टाइम नहीं लगता है, राइट। तो डिसीजन लीजिए। आज में मैं इतना भाग दौड़ इसलिए कर रहा हूँ कि मेरा तो ड्रीम फुलफिल हो चुका है, मेरा घर आ चुकी है, गाड़ी आ चुकी है। परसों में एक जगह गया था हिंदूपुर, वहाँ पे लोग पूछ रहे जो नए प्रॉस्पेक्ट थे, बोल रहे भैया आपको इतना पैसा आ रहा फिर भी क्यों इतना भाग दौड़ कर रहे हैं, आप 500 किलोमीटर गाड़ी लेके आए। मैं बोला मेरा तो ड्रीम फुलफिल हो चुका, मैं पहले दिन कॉन्फिडेंस था, मगर मेरा यही है कि पूरी विनिंग टीम में नेक्स्ट 3 साल के अंदर 400 लोगों को मिनिमम 1-2 लाख के इनकम से ऊपर लेके जाना है। हम सब लोग मिलके सिटी से 30-40 किलोमीटर दूर में एक 100 एकड़ जमीन खरीद के एक का 6 गज में उसमें विला रहना चाहिए, वो मेरा ड्रीम है, उसलिए मैं काम कर रहा हूँ। तो आप लोग तैयार है? तो थैंक यू विशुभर, बैक टू